ఒకసారి ముఖ్యమంత్రి, 2 సార్లు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కావచ్చు, ఒక సంక్షేమ పథకాలు పల్లెటూరులో గ్రామ ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఈ కూటమి వచ్చిన తర్వాత అరాచకాలు, కేసులు పెట్టడము, కొట్టడము, ఏదో రూపకంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం. నేను అభివృద్ధి లేదు, 2 క్వశ్చన్ చేస్తే కొట్టడం, లేదా పోలీస్ స్టేషన్కి పిలిచడం, వాళ్ళని కొట్టడం, ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివి జరుగుతూ వస్తూ ఉన్నాయి. అదే కొద్ది రోజులు అంతే. వాళ్ళు గెలుపు ఒక బలం అనుకున్నారు, అది వాపు. ఏదో రోజు ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈసారి ఎలా ఉంటుందంటారు రాయలసీమలో ఆల్రెడీ మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలిసి ఉంటుంది. మీరు ప్రజల నాడి మీరు కనుక్కుంటా అంటారు. జనాలను చూసి అనేది కాదు, ప్రజల నాడి మీకు ఆల్రెడీ సాధ్యమైనంత వరకు మీకు తెలిసి ఉంటుంది మీకే. ఎందుకంటే ఇప్పుడు అందరి నీవా కాలువ కింద ప్లాస్టింగ్ చేసినారు, అది రైతులకు పెద్ద ఎఫెక్ట్. అది ఒడ్లు మాట్లాడిచ్చే వాళ్ళు లేరు, పంట నష్ట పరిహారాలు లేవు, ఇన్సూరెన్సులు ఇంతకుముందు ఏదో ₹1 ఇచ్చే ఏదో గవర్నమెంటే కట్టుకుంటాను, ఇప్పుడు ఏం మాట్లాడిచ్చే అడుగులు లేడు. ఎవరిని అడగాలో దిక్కు తెలియదు. ఏమనంటే మీరు వైసీపీ, మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని అంటారు, కానీ రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు మంచి చేసినోడే రాజు. డబుల్ ఇంజిన్ సర్కారు డబల్ ధమాకా అంటున్నారు. ఏది డబుల్ ఇంజిన్ సర్కారు డబల్ ధమాకా, రైతు భరోసా ఇచ్చామంటారు. ఎన్నిసార్లు ఇచ్చినారు? గత సంవత్సరం ఏమైంది? ఉండు అన్న, ఇప్పుడు పింఛన్ ఇస్తున్నాడు, నెక్స్ట్ తర్వాత ఏది రైతు భరోసా అన్నాడు కదా, 20,000. 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నాడు, అమ్మఒడి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి 80 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చినాడు. మరి మీరు ఒక కుటుంబంలో 2 ముగ్గురున్నా, 4 ఇస్తామన్నారు. అప్పటికి 80 × 4 8 32 3,20,000 మందికి ఇవ్వాల. మరి మీరు ఎంత ఇచ్చినారు? 60 లక్షల మందికి. ఎక్కడ అంటే కోతలే కదా. ఏం స్వామి? నేను చెప్పడం నేనే చెప్తున్నా కదా. ఇప్పుడు 60 లక్షల మందికి ఇచ్చినారు, మీరు జగన్మోహన్ రెడ్డి 80 లక్షల మందికి ఇచ్చినాడు. అప్పట్లో మీరు 3 4 లేదు, కుటుంబానికి ఇద్దరికి వేసుకున్నా 1,60,000 మందికి ఇవ్వాలా. మరి ఏది